ఇబ్ను కథీర్ యొక్క ఛానల్లో లైవ్ వస్తుంది. మా ఛానల్లో నేను ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఈరోజు జూమ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ జూమ్ మహద్ వారిది గనక. అయితే మీలో ఎవరైనా ఆ జూమ్ యొక్క లింక్ని మన గ్రూపుల్లో ఖదీజా గారు ప్రత్యేకంగా మీరు చూడండి. ఆ మహద్ ఇబ్ను కథీర్ గ్రూప్ యూట్యూబ్ లింక్ని అన్ని గ్రూప్లలో అన్ని గ్రూప్లలో షేర్ చేయండి. బారకల్లాహు ఫీకుం. ఇక నేను ఏ ఆలస్యం లేకుండా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మఈన్. అమ్మా బఅద్. ప్రియ విద్యార్థులారా, అల్హమ్దులిల్లాహ్ రమదాన్ లాంటి శుభప్రదమైన మాసాన్ని మనం గడుపుకున్నాము. అల్లా మనకు ఏ భాగ్యం అయితే ప్రసాదించాడో, అందు కారణంగా ఏ ఏ సత్కార్యాలు చేసుకున్నామో అల్లాహు తాలా వాటన్నిటినీ స్వీకరించి మనందరి పాపాలను మన్నించి కరుణ కటాక్షాలు మనందరిపై కురిపిస్తూ అల్లా ఇక ముందు జీవితంలో మరింత ఎక్కువగా పుణ్య కార్యాల్లో మన జీవితం గడిపేటువంటి సద్భాగ్యం అల్లా నాకు మీకు మనందరికీ ప్రసాదించుగాక. అయితే మన తఫ్సీర్ క్లాస్ ఒకటి రమదాన్లో స్పెషల్ క్లాసులలో జరిగింది. అల్హమ్దులిల్లా సూర నాస్ చివరి నుండి స్టార్ట్ చేసాము. మనం రమదాన్ కంటే ముందు మన వారంలో 2 రోజులు తఫ్సీర్ క్లాస్ ఏదైతే జరుగుతూ ఉండినదో అందులో మనం సూరతుల్ ముల్క్ నుండి సూరతుల్ ఖియామా వరకు పూర్తిగా చదివాము. మీలో ఎవరైనా ఆ తఫ్సీర్ క్లాసులలో పాల్గొని లేకపోతే మా యూట్యూబ్ ఛానళ్లలో అవి ఉన్నాయి, మీరు అల్హమ్దులిల్లా చూడవచ్చును, జ్ఞానం పొందవచ్చును, ఖురాన్ తఫ్సీర్ అల్హమ్దులిల్లా నేర్చుకోవచ్చును. ఈరోజు ఇన్షా అల్లా మనం సూరతుల్ ఇన్సాన్, దాని యొక్క మరొక పేరు సూరతు దహర్ యొక్క తఫ్సీర్ ప్రారంభిస్తున్నాము. మన అలవాటు ప్రకారంగా ముందు కొన్ని ఆయతుల తిలావత్, వాటి అనువాదం మనం చదువుదాము. ఆ తరువాత ముఖ్యమైన పదాల భావాన్ని తెలుసుకొని వ్యాఖ్యానం, తదబ్బుర్, అందులో ఉన్నటువంటి మన కొరకు గుణపాఠాలు తెలుసుకుందాము. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హల్ అతా అలల్ ఇన్సాని హీనుం మినద్ దహ్రి లం యకున్ షైఅం మద్కూరా. సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా ఉండిన సమయం ఒకటి గడవలేదా? ఇన్నా ఖలక్నల్ ఇన్సాన మిన్ నుత్ఫతిన్ అమ్షాజ్. నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. ఇన్నా ఖలక్నల్ ఇన్సాన మిన్ నుత్ఫతిన్ అమ్షాజిన్ నబ్తలీహ్ ఫజఅల్నాహు సమీఅన్ బసీరా. నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము, మరి మేము అతన్ని వినేవాడిగా చూసేవాడిగా చేశాము.
ఇన్నా హదైనాహు సబీల ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా. మేమతనికి మార్గం కూడా చూపాము, ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించిన లేక కృతఘ్నుడుగా తయారైన వాడి ఇష్టం, మేము వాడి స్వేచ్ఛను హరించలేదు. ఇన్నా అఅతద్నా లిల్ కాఫిరీన సలాసిల వ అగ్లాలం వ సഈరా. అవిశ్వాసుల కోసం మేము సంకెళ్లను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. ఇన్నల్ అబ్రార యష్రబూన మిన్ కఅసిన్ కాన మిజాజుహా కాఫూరా. నిశ్చయంగా సజ్జనులు అంటే విశ్వాసులు కాఫూర్ కలుపబడిన మధు పాత్రలను సేవిస్తారు. ఐనై యష్రబు బిహా ఇబాదుల్లాహ్ యుఫజ్జిరూనహా తఫ్జీరా. అదొక సరోవరం, దైవదాసులు దాన్నుండి తనివి తీరా త్రాగుతారు, తాము కోరిన చోటికి దాని పాయలు తీసుకుపోతారు. ఈరోజు ఈ 6 ఆయతుల వరకు తిలావత్ మరియు అనువాదం మనం విన్నాము. ఇప్పుడు ఇందులో ముఖ్యమైన పదాలు త్వరగా రాసుకునేవారు రాసుకోండి, మరియు శ్రద్ధగా విని గుర్తుంచుకునేవారు గుర్తుంచుకోండి, కానీ రాయడమే ఉత్తమం. హల్ ఏమిటి? ఇది ఒక ప్రశ్నార్థకం, కానీ క్యా అన్న ఉర్దూ పదంలోని భావమే వస్తుంది. కానీ ఇక్కడ నిశ్చయంగా ఆ సమయం వచ్చింది అన్నటువంటి వాస్తవాన్ని తెలుపడానికి చెప్పడం జరిగింది. అత రాలేదా, వచ్చింది అన్నటువంటి భావం. కానీ ముందు ఏదైతే భావం ఉందో దాని పరంగా ఇక్కడ ఒకటి గడవలేదా అన్నటువంటి ప్రశ్నార్థకంగా తీసుకోవడం జరిగింది. ఇన్సాన్ అంటే మానవుడు, హీన్ ఇది ఒక సమయం గురించి చెప్పడం జరుగుతుంది, మరియు సుదీర్ఘమైన కాలం అని ఏదైతే ఇక్కడ అనువాదం ముందు చూస్తున్నారో తెలుగులో, అది హీను మిన దహర్ అనే ఈ మొత్తం పదాలకు అనువాదం చేయడం జరిగింది. లం యకున్ షైఅన్ మద్కూరా. లం యకున్ షైఅన్ మద్కూరా, ఇందులో లం యకున్ లేకుండా, షైఅన్ మద్కూరా చెప్పుకోదగ్గ వస్తువుగా, మద్కూరా చెప్పుకోదగ్గ, షైఅన్ వస్తువు, షైఅన్ మద్కూరా చెప్పుకోదగ్గ వస్తువుగా. ఇన్నా నిశ్చయంగా మేము, ఖలక్నా పుట్టించాము మేము, అల్ ఇన్సాన మానవుణ్ణి, మిన్ నుత్ఫతిన్ నుత్ఫ అంటే వీర్య బిందువు, అంషాజ్ ఇది మిశ్రమం, మిశ్రమ వీర్య బిందువు. మిశ్రమ వీర్య బిందువు అంటే ఏంటి? వ్యాఖ్యానంలో మనం తెలుసుకుందాము. నబ్తలీహి మేము పరీక్షించడానికి అతన్ని, నబ్తలి మేము పరీక్షించడానికి, హి అతన్ని, అతన్ని అంటే మానవుడు అని. ఫజఅల్నాహు దానిపై, దానిపై, జఅల్నాహు మేము ప్రసాదించాము, ఇచ్చాము, చేశాము, హు అతనికి, ఆ మనిషికి ఏంటి? సమీఅన్ బసీరా, సమీఅన్ వినేవాడు, బసీరన్ చూసేవాడు. కానీ ఇక్కడ వివరం అనేది వ్యాఖ్యానంలో వస్తుంది. కేవలం చూడడం, కేవలం వినడమే కాదు, ఈ పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్షలో గెలవడానికి అతడు ఏ జ్ఞానం పొందడం అవసరమో దాన్ని పొందే అటువంటి శక్తి వినడం ద్వారా, చూసి చదవడం ద్వారా ఏదైతే మనిషి పొందుతాడో అలాంటి ఆ శక్తి కూడా అతనికి మేము ఇచ్చాము అని భావం. ఇన్నా నిశ్చయంగా మేము, హదైనా మార్గం మేము చూపాము, హిదాయత్ ఇచ్చాము, సన్మార్గం చేశాము, హు అతనికి అంటే మనిషికి, అస్సబీల ఇక్కడ మార్గం, మార్గం చూపాము అతనికి. ఇమ్మా ఇక అతను, షాకిరన్ కృతజ్ఞత చెల్లించేవాడుగా అవ్వాలి, వ ఇమ్మా లేదా అతడు, కఫూరా ఈ కృతజ్ఞతకు అపోజిట్ కృతఘ్నత,
తెలుగులో మీరు ఎలాగైతే ఇక్కడ చూస్తున్నారు రెండు పదాలు జా కింద ఇని ఒత్తు వచ్చేది ఉంటే కృతజ్ఞుడు, కృతజ్ఞత, ఇది మంచి కార్యం, థ్యాంక్స్ చెప్పడం. దీనికి భిన్నం అపోజిట్ ఘా కు నా ఒత్తు వస్తుంది, కృతజ్ఞత, చేసేవాడిని కృతజ్ఞుడు. ఇన్నా నిశ్చయంగా మేము అతదనా సిద్ధపరిచాము, సిద్ధం చేసి ఉంచాము, లిల్ కాఫిరీనా అవిశ్వాసులను. అవిశ్వాసులు కొంచెం అవిశ్వాసుల కొరకు సలాసిల్. సలాసిల్ అంటే ఇక్కడ సకీర్ బాబా సంకెళ్ళు, అగ్లాల్ అని ఏదైతే చూస్తున్నారో దీనిని పట్టాలు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే బేడీలు అని మనం అంటాము కదా తెలుగులో కూడా, ఆ భావం కూడా ఇందులో వస్తుంది. సూరతుల్ ఆరాఫ్ లో కూడా ఒక చోట ఈ పదం వచ్చింది, ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో కూడా వచ్చి ఉంది. సఈరా, సఈరా అంటే నరకంలోని భగభగ మండే జ్వలించే అగ్ని. ఇన్నల్ అబ్రార కాక ఇన్నల్ అబ్రార, ఇన్న నిశ్చయంగా, అల్ అబ్రార్ సజ్జనులు. ఎవరైతే క్లాసులో హాజరయ్యారో ఇలాంటి ఒక్కొక్క పదానికి అర్థం అనేది ఇంతకు ముందు విని అలవాటు లేదో ఓపిక వహించండి, వ్యాఖ్యానం కూడా వస్తుంది. ఒకవేళ మీరు కూడా ఈ పదాలు మరి వాటి యొక్క భావం రాసుకుంటే ఇంకా ఖురాన్ను మంచిగా అర్థం చేసుకోవడంలో మీకు చాలా దోహదపడుతుంది. యష్రబూన, యష్రబూన్ త్రాగుతారు, సేవిస్తారు. మిన్ కసిన్ పాత్రలతో. ఎలాంటి పాత్రలు అవి? కాన మిజాజుహా కాఫూరా, వాటిలో కాఫూర్ కలపబడి ఉంటుంది. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారు కదా? ఈ కాఫూర్ అనేది ఎక్కడిది, ఏంటి అది? తర్వాత ఆయతలో ఐనన్, అదొక సరోవరం. ఉర్దూలో చష్మా అని అంటారు కదా, కళ్ళకు తొడిగే చష్మా కాదు, నీళ్ళ ఊట ఏదైతే వస్తుందో దాన్ని. ఈ కాఫూర్ అనేది ఇది ఏదో ఒక చిన్న మోతాదులో కాదు, అది ఒక పెద్ద సరోవరం. యష్రబు బిహా ఇబాదుల్లా, అల్లా యొక్క దాసులు త్రాగుతారు, సేవిస్తారు. యుఫజ్జిరూనహా తఫ్జీరా, అదొక సరోవరం అని చెప్పడం జరిగింది కదా. మరి అది తాగడానికి ఈ పుణ్యాత్ములకు, విశ్వాసులకు ఎక్కడికో పోవడం, ఏదో కష్టపడడం లేదు లేదు లేదు. స్వర్గంలో ఏ కాలువలు పారుతూ ఉంటాయో అల్లాహు తాలా ఈ ప్రపంచంలో ఇంతవరకు లేదు, ఖియామత్ ప్రళయం వచ్చే వరకు కూడా ఉండదు, అంతటి సైన్స్ టెక్నాలజీ. స్వర్గంలో ఎలా పెట్టాడంటే అక్కడ కొంచెం దూరం నుండి మంచి కాఫూర్ యొక్క సరోవరం పారుతుంది. అది కలిసిన మంచి పాత్రలలో మీరు త్రాగాలని కోరుకుంటారు. కేవలం సైగ చేస్తే ఆ సెలయేరు, ఆ కాలువ మీ వైపునకు వచ్చేస్తుంది. అందుకొరకు ఏం చెప్పడం జరిగింది? యుఫజ్జిరూనహా తఫ్జీరా, ఆ స్వర్గపు దాసులు, స్వర్గపులో ఉన్నవారు, అల్లాహ్ యొక్క దాసులు దాని పాయలను తమ వైపునకు తీసుకుంటారు. అయితే ఇహలోకంలో చేసినట్లుగా ఏదో శ్రమ పడే అవసరం ఉండదు. అక్కడ కేవలం కోరిక మేరకు, సైగ మేరకు అది మన వైపు వస్తుంది. తనివి తీరా మంచిగా హాయిగా
త్రాగవచ్చు, తినవచ్చు, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. సోదర మహాశయులారా, చివరి ఆయత్తు యొక్క అర్థాన్ని తెలుపడంలో కొంచెం సమయం తీసుకున్నాము. ఇక రండి వ్యాఖ్యానం మరియు ఇందులో మనకున్నటువంటి గుణపాఠాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సోదర మహాశివులారా, ఈ సూరత్ అల్ ఇన్సాన్ ఈ సూర మక్కాలో అవతరించింది. ఈ సూర యొక్క అసలు ఉద్దేశం, మనం ఒకవేళ దీని అనువాదాన్ని పైగా కూడా కొంచెం అర్థం చేసుకుంటూ చదివినా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒక రెండు ముఖ్య విషయాల గురించి. ఏంటి? అల్లాహు తాలా ప్రళయం ఉంది అని మాటికి ఎన్నో ఆధారాలతో ఎన్నో రకాలుగా తెలుపుతూ వస్తున్నాడు. అయినా మక్కా వాసుల్లోని ఎంతో మంది ఈ ప్రళయాన్ని నమ్మేవారు కాదు. అందుకొరకే అల్లాహు తాలా ఈ సూరాలోని మొదటి ఆయతు ద్వారా ప్రళయం యొక్క వాస్తవాన్ని మరొక రీతిలో తెలుపుతున్నాడు. మీరు ఖురాన్ చదివే అలవాటు ఉండి లేదా కనీసం అనువాదంతో వినే అలవాటు ఉంటే ఎన్నో చోట్ల మీరు విని ఉంటారు, చదివి ఉంటారు. కొన్ని సందర్భాల్లో అల్లాహు తాలా మేము మనిషిని మొదటిసారి పుట్టించాము, తొలిసారి పుట్టించిన మాకి మలిసారి పుట్టించడం కష్టమా అన్నటువంటి భావంలో ఆయతులున్నాయి కదా. మరికొన్ని సందర్భాల్లో మీరు చూస్తారు, ఎండాకాలంలో భూమి పగిలి చెక్కలు బారుతుంది, కానీ కొన్ని నీళ్లు పడేసరికి ఆ చెక్కలు బారిన భూమి నిర్జీవంగా ఏర్పడుతుంది. ఇక అందులో ఏదైనా ఒక మొలక వస్తుందా అన్నటువంటి నమ్మకం కలగదు. కానీ అల్లాహు తాలా కొన్ని చినుకుల ద్వారా ఆ చనిపోయిన ఎవరు మాట్లాడుతున్నారండి? మైక్ ఆన్ ఉందా అందరిది? ఆ నిర్జీవంగా ఉన్న భూమి కొన్ని చినుకులు పడ్డ తర్వాత ఎలా జీవం పోసుకున్నదో, మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ అతన్ని పుట్టించడం మాకు ఏమాత్రం కష్టతరం కాదు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా అల్లా ఇచ్చాడు. కానీ ఇక్కడ మీరు చూడండి, చాలా మహా విచిత్రమైన పద్ధతిలో అల్లాహు తాలా తెలుపుతున్నాడు. అదేమిటి? సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా ఉండిన సమయం ఒకటి గడవలేదా? అంటే ఇక్కడ ప్రశ్న ఉద్దేశం ఏంటి? ఓ మనిషి, అలాంటి ఒక సమయం గడిచింది. నీవు నామరూపాలు లేకుండా, నీ ప్రస్తావన లేకుండా నీవు ఆ వెనుక నీ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే నీవు చెప్పుకోవడం కూడా ఇష్టపడవు. అలాంటి ఒక సమయం తప్పకుండా గడిచింది. అలాంటి స్థితిలో నుండి నిన్ను ఇంత మంచి ఒక మానవునిగా మేము తీర్చిదిద్దిన వాళ్ళము చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టించలేమన్నటువంటి మాట ఎలా అంటావు నువ్వు? అర్థమైందా అండి? మరో విషయం ఇక్కడ గమనించండి. సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా ఉండిన సమయం ఒకటి గడవలేదా? అవును, తప్పకుండా గడిచింది. ఏంటి ఆ సమయం? అయితే ఇది మనిషి తన తండ్రి యొక్క
కాలంలో అంతకంటే మరీ ముందు కాలాల్లో ఏమున్నాడో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ విషయం ఏంటిది? రెండో ఆయతులో అల్లాహుతాలా తెలియజేస్తున్నాడు, గమనించండి. రెండవ ఆయతులో మనిషి యొక్క పుట్టుక గురించి ఉంది, మరియు ఆ పుట్టుక యొక్క ఉద్దేశం ఏంటి అది కూడా ఈ రెండవ ఆయతులోనే చెప్పడం జరిగింది. శ్రద్ధ వహించండి. నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా, అంటే మనిషి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడు అలాంటి ఒక వస్తువుగా మనిషి ఏదైతే ఉండినాడో అదేంటి? వీర్య బిందువు. ఎలాంటి వీర్య బిందువు? మనిషి పుట్టుక ఎలా జరుగుతుంది? సైన్స్ ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి అందరూ, ప్రత్యేకంగా మీలో ఎవరైతే దావాలో, ప్రత్యేకంగా నాన్ ముస్లిమ్స్ కి ఇస్లాం యొక్క బోధ చేసేటువంటి కాంక్ష కలిగి ఉన్నారో, చేస్తూ ఉంటారో, ప్రత్యేకంగా వారు ఈ విషయాన్ని శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనిషి మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించబడ్డాడు అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఈ మిశ్రమ వీర్య బిందువు అంటే ఏమిటి? కొద్ది సంవత్సరాల క్రితం మెడికల్ సైన్స్ డెవలప్మెంట్ ద్వారా శాస్త్రవేత్తలు కనుగోగలిగారు. కానీ 1400 సంవత్సరాల క్రితమే అల్లాహు తాలా ఈ విషయం చెప్పి ఉన్నాడు. ఈ విషయం ఇక్కడ సంక్షిప్తంగా ఒక సైగలో, ఏమంటారు దాన్ని, ఒక సూచనగా, డైరెక్ట్ విషదపరిచి కాదు, సంక్షిప్త భావంలో చెప్పడం జరిగింది. 2 పదాలు, మిన్ నుత్ఫతిన్ అంషాజ్, మిశ్రమ వీర్య బిందువు అని. మరి దీని యొక్క వివరణ సహీ ముస్లిం హదీస్ నంబర్ 311లో వచ్చి ఉంది. హజరత్ ఉమ్మె సులైమ్ రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం. మరొక ఉల్లేఖనం ఉంది. యూదులు వచ్చి అడుగుతారు ఒక సందర్భంలో, ఇతడు నిజమైన ప్రవక్తనా కాదా పరీక్షిద్దాము రండి అని. మనిషి పుట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో పుట్టిన పిల్లాడు తల్లి రూపంలో ఉంటాడు, మరికొన్ని సందర్భాల్లో తండ్రి రూపంలో ఉంటాడు. ఇది ఎలా సాధ్యం? అక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అయితే సారాంశం ఏంటి ఈ 2 హదీసులది? రండి ముస్లిం షరీఫ్లోని హదీస్ నంబర్ 311 ఉమ్మె సులైమ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖించినది చదువుదాము. ఇన్నమా అర్రజులి గలీదున్ అబియదున్. మనిషి వీర్యపు, పురుషుని అంటే భర్త యొక్క వీర్యపు, అది వీర్యం అన్నది చిక్కగా తెల్లగా ఉంటుంది. వమా ఉల్ మర్అతి రకీకున్ అస్ఫర్. భార్య యొక్క వీర్యం అన్నది కొంచెం పలుచగా మరియు పసుపు రంగుకు దగ్గరగా ఉంటుంది. భార్య భర్తల కలయిక తర్వాత ఇద్దరి వీర్యం కలిసి ఫమిన్ అయ్యిహిమా అలా ఔ సబక్ యకూను మిన షబ ఔ మిన్ హద షబ. కొన్ని సందర్భాల్లో వారి యొక్క కలయిక ద్వారా స్త్రీ యొక్క గర్భ సంచిలో ఒకవేళ స్త్రీ యొక్క వీర్యపు చుక్కలు ముందు వెళ్తే తల్లి రూపంలో, తండ్రి యొక్క వీర్యపు చుక్కలు ముందు వెళ్తే తండ్రి రూపంలో, ఈ విధంగా వారి యొక్క రూపాలు అనేది వస్తాయి అన్నట్లుగా. అయితే సైన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి? XY అన్నట్లుగా ఏదైతే సైంటిస్టులు సూచిస్తారో, మరియు వాటిని మాద్దయ మనవీయ, మాద్దయ బైదవీయ అని, అండాలు మరియు వీరపు బిందువులు, చుక్కలు, ఇవి కలిసి ఒక పిండంగా తయారై ఆ తర్వాత
40 రోజులు నుత్ఫా రూపంలో, 40 రోజులు ముద్గా రూపంలో, మళ్ళీ 40 రోజులు అలకా రూపంలో, ఆ తర్వాత ఎముకలు వచ్చేస్తాయి, వాటిపై మాంసం అనేది తొలగించడం జరుగుతుంది. ఈ విధంగా అల్లాహుతాలా 4 నెలలు పూర్తి అయ్యేసరికి సంపూర్ణ ఒక మానవ ఆకారం అతనికి ప్రసాదిస్తాడు. అల్లాహు అక్బర్. ఇందులో మన కొరకు ఉన్నటువంటి గుణపాఠాలు ఏమిటంటే, అల్లాహుతాలా మనిషి యొక్క పుట్టుక గురించి ఇక్కడ కనీసం 2 విషయాలు ఏదైతే చెబుతున్నాడో మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. ఒకటి, ఇప్పుడు ఈ మాటలు కొంచెం వివరంగా విడమరచి విశదపరిచి చెప్పాలంటేనే ఎంతో సిగ్గుగా ఏర్పడుతుంది కదా. అయ్యో, ఈ మొల్సాబు ఇంకా ఎంత ఓపెన్ చేసి చెప్తాడో వచ్చి అన్నట్లుగా మీరు కూడా కొందరు భావిస్తున్నారో ఏమో. అలాంటి చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేని అలాంటి విషయం వస్తువు ద్వారా అల్లా ఇంతటి మంచి మానవుణ్ణి పుట్టించాడంటే, ఈ మానవుడు చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టించడం సాధ్యం కాదు అని ఎలా అనుకుంటావు నీవు, ఓ నాస్తికుడా, ఓ పరలోకాన్ని తిరస్కరించేవాడా? ఇదొక విషయం. రెండో విషయం, సైంటిఫిక్ పరంగా ఇందులో ఏ విషయాలైతే ఇప్పుడిప్పుడు తెలిసి వచ్చాయో, 1400 సంవత్సరాల క్రితమే ఖురాన్లో ఈ విషయాలు వేరు చోట్ల, సూర యాసీన్ చివరిలో చదవండి, తెలుస్తుంది మీకు. అలాగే సూర ముర్సలా దీని తర్వాత వస్తుంది, అందులో కూడా దీని యొక్క కొన్ని ప్రస్తావన ఉన్నాయి. అక్కడ చదవండి, అవిశ్వాసులకు వినిపించండి ఈ విషయాలు, ఖురాన్ సత్యాన్ని తెలియజేయండి. ఈ విధంగా దావా ఇవ్వడానికి కూడా మీకు ఎంతో దోహదపడుతుంది. ఇదే ఆయతులో మనిషి పుట్టుక ఉద్దేశం కూడా అల్లా చెప్పాడు. ఏమంటున్నాడు? నబతలి, మానవుణ్ణి మేము సృష్టించింది అతన్ని పరీక్షించడానికి. ఈ పరీక్షలో అతడు పాస్ కావడానికి అతనికి మేము చూసే శక్తిని ప్రసాదించాము, వినే శక్తిని ప్రసాదించాము. ఇక్కడ చూడడం వినడం అంటే కేవలం కళ్ళు ఉండడం చెవులు ఉండడం కాదు, వాటి ద్వారా అసలైన ప్రయోజనం పొందడం, అసలైన జ్ఞానాన్ని నేర్చుకోవడం, ఆ జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం, ఆ సత్యాన్ని విశ్వసించి దాని ప్రకారంగా తమ జీవితాన్ని గడుపుకోవడం. అలా గడుపుకున్నప్పుడే ఆ పరీక్షలో అతడు నెగ్గుతాడు. ఇంకా ఏమంటున్నాడు అల్లాహుతాలా? అతనికి మేము కళ్ళు ఇచ్చాము, చెవులు ఇచ్చాము, వినే శక్తిని ఇచ్చాము, చూసే శక్తిని ఇచ్చాము. అంతేకాదు హదైనాహు సబీల్, మేము అతనికి మార్గం కూడా చూపాము. మార్గం కూడా చూపాము. గమనిస్తున్నారా? అంటే అల్లాహుతాలా మనకు ఏ మార్గం చూపాడు? దీని ప్రస్తావన ఖురాన్లోని వేరే సూరాల్లో కూడా వచ్చి ఉంది. వహదైనాహు నజ్దైన్ చదివారు కదా, 30 పారలో వస్తుంది. అతనికి మేము 2 మార్గాలు చూపాము, మంచిదేదో చెడ్డదేదో. సూరతు షమ్స్ లోని తఫ్సీర్ విన్నారు కదా రంజాన్లో మీరు. ఫఅల్హమహా ఫుజూరహా వతక్వాహా. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ వెంటనే, ఇమ్మా షాకిరా, అతడు శుక్రు గుజార్, కృతజ్ఞుడుగా వివరించిన అతని ఇష్టం. అంటే ఇక్కడ అల్లాహుతాలా మార్గం చూపాడు, ఆ మార్గంపై నడుచుకునే అటువంటి బుద్ధి జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు. ఇక మనం ఆ బుద్ధి జ్ఞానాలను ఉపయోగించి అల్లా పంపిన ఈ మార్గం సన్మార్గాన్ని అవలంబించి షాకిరన్ అవ్వాలి, కృతజ్ఞుడుగా ఉండాలి. కృతజ్ఞుడుగా ఉండడం అంటే ఏంటి? ఇక్కడ కేవలము అల్లా నీకు థ్యాంక్స్ అని 2 చేతులు మనం కేవలం 2 చేతులు ఇలా చేసుకొని థ్యాంక్స్ ఓ మై గాడ్, థ్యాంక్స్ ఓ మై గాడ్ అని అనుకుంటే సరిపోదు. ఆ నిజమైన సృష్టికర్త అయిన అల్లాహ్ను విశ్వసించాలి. అతనితో పాటు ఎవరిని భాగస్వామిగా చెయ్యకూడదు. అతను మనకు ఎలాంటి మార్గంపై ఉండి జీవితం గడపాలని చెప్పాడో అలా జీవితం గడపాలి. ఇదే అసలైన కృతజ్ఞత. వఇమ్మా కఫూరా, ఇక అతడు ఇలా కాకుండా కృతఘ్నుడు అయిపోతే,
కృతజ్ఞతకు వ్యతిరేకం చేస్తే అంటే ఏమిటి? అల్లాను మొత్తానికి నమ్మకపోవడం, లేదా అల్లాను నమ్మడం కానీ అతనితో పాటు ఇంకా వేరే ఎవరైనా భాగస్వామిగా చేయట్లేదు కానీ అల్లా విధించిన విధులను నెరవేర్చకపోవడం, అల్లా ఏ హద్దులనైతే నియమించాడో, ఏ విషయాలనైతే హరాం చేశాడో, నిషిద్ధం చేశాడో వాటికి దూరంగా ఉండకపోవడం. అర్థమవుతుంది కదా? ఈ విధంగా అల్లాహుతాలా మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు. కొందరు అంటారు కదా, తక్దీర్ అంతా రాసి ఉంది, విధిరాత అంతా రాసి ఉంది, మరి ఎందుకు మనం ఆచరించడం? కాదు, అల్లా మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు, సన్మార్గం చూపాడు, అపమార్గం చూపాడు, అపమార్గం నుండి దూరం ఉండే అటువంటి భాగ్యం మనకు ప్రసాదించాడు, సన్మార్గం అవలంబించేటువంటి భాగ్యం మనకు ప్రసాదించాడు, బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడు. అందుకొరకే మన నుండి లెక్క తీర్పు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడి వరకు అల్లా మనిషి యొక్క పుట్టికను తెలియజేశాడు, పుట్టుక ఉద్దేశాన్ని, మరియు అతన్ని పరీక్షిస్తాము అని ఏదైతే చెప్పాడో అది అసలైన ఉద్దేశం. అందులో అతడు సన్మార్గంపై ఉండడానికి ఏ అవసరాలు ఉన్నాయో అవి ఏమిటో అవి ఇచ్చాడు, ప్రసాదించాడు. మరియు ఇక స్వేచ్ఛనిచ్చాడు. నీవు మంచి బాటలో నడుస్తావా, చెడ్డ బాటలో నడుస్తావా? నీవు షాకిరన్ అవుతావా, కఫూరన్ అవుతావా? ఇక ఒకవేళ కఫూరన్ అవుతే ఏమవుతుంది వెంటనే తెలియజేస్తున్నాడు, గమనించండి. ఇన్నా అఅతద్నా లిల్ కాఫిరీన సలాసిల వ అగ్లాల వ సഈర్. నిశ్చయంగా మేము అవిశ్వాసుల కొరకు సంకెళ్లను, బేడీలను, పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, ఇహలోకపు కష్టాలను, బాధలనే మనం భరించలేకపోతాము. ఎంతో మంది ఇక్కడ ఈ కష్టాలను భరించలేకనే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ నరకం నుండి ఎక్కడికి పారిపోవడానికి అవకాశం ఉండదు. సంఖ్యలు, వేడీలు ఇట్లా అన్నీ ఉంటాయి. మరియు దాని యొక్క అగ్ని జ్వాలలు ఎంత భయంకరంగా ఉంటాయంటే వాటిని మనం తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేము. మరియు అక్కడ చావు కూడా రాదు. అందుకొరకే ఇహలోకంలోనే మనం విశ్వాస మార్గాన్ని అవలంబించాలి. ఆ వెంటనే అల్లాహు తాలా స్వర్గంలో వెళ్ళేవారు షాకిర్, ఎవరైతే కృతజ్ఞత చెల్లిస్తూ జీవితం గడుపుతారో వారికి ఎలాంటి సత్ఫలితం ఉంటుంది అది తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇన్నల్ అబ్రార్, నిశ్చయంగా సజ్జనులు, విశ్వాసులు, పుణ్యాత్ములు యష్రబూన మిన్ కఅసిన్ కాన మిజాజుహా కాఫూరా. ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు. యష్రబూన్ అని ఈ 5వ ఆయత్లో ఉంది, యష్రబు బిహా ఇబాదుల్లా అని దాని తర్వాత 6వ ఆయత్లో కూడా ఉంది. మొదటి యష్రబూన్ అంటే ఇలా పాత్రలతో తీసుకొని త్రాగే విషయం. కానీ రెండో యష్రబు అనే దానిలో భావం తనివి తీరా, అది త్రాగి ఆనందం పొందుతారో దాని యొక్క ప్రస్తావన ఉంది. అల్లాహు అక్బర్. కొన్ని సందర్భాల్లో ఇహలోకంలో కూడా మీరు చూస్తారు కావచ్చు. కేవలం మాట అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్లో 100% ఆ విధంగానే ఉంటుందని భావించకూడదు. మనకు కొంచెం ఆ విషయాలు అర్థం కావడంలో సులభతరం గురించి ఈ ఎగ్జాంపుల్. విపరీతమైన ఎండ ఉంది అనుకోండి, అలా మనందరికీ కాపాడాలి అన్ని రకాల వేడిల నుండి యలోకం పరలోకంలోని. మీరు చల్లని నీళ్లు తాగాలనుకుంటారు. షాప్లోకి వెళ్ళి ఒక పాకెట్ కానీ బాటిల్ కానీ చల్లని నీళ్ళది తీసుకొని తాగుతారు. కానీ మీకు దాహం తీరినట్లు ఏర్పడదు. తాగిన సుఖం అనేది మీకు దాని యొక్క రుచి, ఆనందం ఏర్పడదు. అవునా కదా? జరుగుద్ది కదా ఇలా. కానీ స్వర్గంలో ఇలాంటి లోటుపాట్లు ఉండవు, ఏమాత్రం ఉండవు. ఇహలోకంలో సుఖ శాంతుల అన్ని వసతులు మీరు ఏర్పాటు చేసుకున్నా, సామాగ్రి అంతా ఉంది, కానీ మనస్సుకు సుఖం, శాంతి అనేది ఉండదు ఒక్కోసారి. అవునా కదా? ఏంది మంచి తిండి తయారు చేసావు నువ్వు, కానీ నాకేంటి నోటి రుచే లేదు, ఏం రుచి ఏర్పడతలేదు, ఇలా అంటూ ఉంటాం కదా కొన్ని సందర్భాల్లో. కానీ స్వర్గం అల్లాహ్, అందుకొరకే ఆ స్వర్గాన్ని పొందడానికి కొంతకాలం
కొన్ని సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో చిన్నగా మనం కష్టపడితే వాస్తవానికి నిజంగా పరలోకంలో చాలా చాలా గొప్ప ఆనందాలు మనం పొందగలుగుతాం. గొప్ప ఆనందాలు మనం పొందగలుగుతాం. సోదర మహాశివులారా, అయితే ఎలా అంటున్నాడు, వారు కాఫూర్ కలపబడిన, ఈ కాఫూర్ అన్నది వాస్తవానికి మనిషికి చాలా చల్లదనం ఇస్తుంది. దాని యొక్క సువాసన, దాని యొక్క రుచి కూడా చాలా మంచిగా ఉంటుంది, ఎంతో మధురంగా ఉంటుంది. అయితే అక్కడ ఆ పాత్రలు వారు ఏదైతే సేవిస్తారో కాఫూరు కలపబడినవి, ఆ కాఫూర్ యొక్క సరోవరం అనేది ఎక్కడ ఉంటుంది. అయితే ధర్మవేత్తలు వేరే కొన్ని హదీతుల ఆధారంగా మరొక మాట చెప్తున్నారు. అదేంటో తెలుసా? ఇహలోకపు నదులు గాని సముద్రులు గాని చాలా లోతుగా ఉంటాయి. కానీ స్వర్గంలో అలాంటి లోతు అనేది ఉండదు. లోతు లేకుండానే కాలువలు ప్రతి చోట పారుతూ ఉంటాయి. ఎన్నో చోట్ల సరోవరాలు ఉంటాయి. వాటిని చూసి ఆనందిస్తూ దాని దగ్గరికి పోతే ఎంత బాగుండు అని అనుకునే వరకు అదే అతని దగ్గరికి వచ్చేస్తుంది. అల్లాహ్ అల్లా మనందరికీ ఇలాంటి స్వర్గాల్లో ప్రవేశించడానికి ఇహలోకంలో కొన్ని సత్కార్యాలు ఏవైతే చేయాలో చేస్తూ ఉండేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసే దువాలలో ఒక దువా ఏమిటో తెలుసా? అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న వమా ఖర్రబ ఇలైహా మిన్ కౌలిన్ ఔ అమల్. ఓ అల్లాహ్, నేను నీతో స్వర్గాన్ని మరియు ఆ స్వర్గం వరకు చేర్పించే ఏ మాట, ఏ కార్యం అవసరమో అవన్నీ కూడా నీతో అర్థిస్తున్నాను, నీతో అడుగుతున్నాను, అవన్నీ నాకు ప్రసాదించు. వఅఊదు బిక మినన్ నారి వమా ఖర్రబ ఇలైహా మిన్ కౌలిన్ ఔ అమల్. మరియు నరకం నుండి కూడా నేను శరణు కోరుతున్నాను. ఏ మాటల ద్వారా నరకంలో వెళ్తారో దాని నుండి కూడా శరణు కోరుతున్నాను. ఏ పనుల ద్వారా నరకంలో ప్రవేశిస్తారో వాటి నుండి కూడా నేను నీ శరణు కోరుతున్నాను. సోదర మహాశివులారా, ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా అని మనం ఇంతకుముందే చదివాము కదా. ఆయత్ నంబర్ 3లో ఇమాం ఇబ్ను కథీర్ రహమతుల్లా అలై దీనికి సంబంధించి ఒక 2-3 హదీతులు తెలిపారు. కనీసం ఒక్క హదీత్ అయినా ఈ సందర్భంలో మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అవకాశం ఇస్తే 2వ హదీస్ వినిపిస్తాను. అవకాశం ఇవ్వకుంటే ఒక్క హదీస్ పై నేను ఇన్షాల్లా క్లాస్ని ముగింపజేస్తాను. వాస్తవానికి టైం ఎక్కువ అయింది. అల్లాహు అక్బర్. హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలాను ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మా మిన్ ఖారిజిన్ యఖ్రుజు మిన్ బైతిహి ఇల్లా బిబాబిహి రాయతాన్. ప్రతి మనిషి ఇంటి నుండి వెళ్ళినప్పుడు అతని ఇంటి తలుపు దగ్గర 2 జెండాలు ఉంటాయి. రాయతున్ బియది మలక్, ఒక జెండా దైవ దూత చేతిలో ఉంటుంది. వారాయతున్ బియది షైతాన్, మరొక జెండా షైతాన్ చేతిలో ఉంటుంది. ఫఇన్ ఖరజ లిమా యుహిబ్బుల్లాహు అజ్జ వజల్, మనిషి ఇంటి నుండి బయలుదేరుతున్నాడు దేని కొరకు? అల్లాహకు ఏ విషయమైతే ఇష్టమో దాని గురించి అతను బయటికి బయలుదేరుతున్నాడు. ఇత్తబఅహు అల్ మలక్ బిరాయతిహి, దైవదూత తన జెండాతో అతని వెంట వెళ్తాడు. ఫలం యజల్ తహ్త రాయతిల్ మలక్ హత్తా యర్జిఅ ఇలా బైతి, మనిషి తన ఇంటి నుండి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు దైవదూత ఆ జెండాతో అతనికి సాయ చేస్తూ ఉంటాడు. అల్లాహ్, అతని యొక్క జెండా కింద అతను వెళ్తూ ఉంటాడు. తిరిగి ఇంటికి వచ్చే వరకు దైవదూత అతనికి తోడుగా ఉంటాడు. వఇన్ ఖరజ లిమా యుస్ఖితుల్లాహ్, ఒకవేళ అల్లాహకు ఆగ్రహం కలిగించేటువంటి ఏదైనా పని గురించి ఆ మనిషి వెళ్తే ఇత్తబఅహు షైతాను బిరాయతిహి, షైతాన్ తన జెండా తీసుకొని అతని వెంట వెళ్తాడు. ఫలం యజల్ తహ్త రాయతి షైతాన్, ఆ మనిషి షైతాన్ జెండా కిందనే ఉంటాడు. హత్తా యర్జిఅ ఇలా బైతిహి, ఇంటికి తిరిగి వచ్చే అంతవరకు. ఇమాం ఇబ్ను కథీర్ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా అన్న ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో తీసుకొచ్చారు.
ఇక మీరే గమనించండి, మన ప్రతి ఉదయం ఎలా కలగాలో, ఎలా కావాలో. అనుమతిస్తున్నారా రెండో హదీస్ కూడా వినిపించడానికి? త్వరగా చెప్పండి, మీ యొక్క మైక్ ఆన్ ఉన్నది. అనుమతిస్తున్నారా? జజాకుముల్లాహ్ ఖైర్, బారకల్లాహు ఫీకుం. జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కఅబ్ బిన్ ఉజ్రాతో చెప్పారు, ఓ కఅబ్, అఆదకల్లాహు మిన్ ఇమారతి సుఫహా. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి ఈ హదీస్ని. ఈ రెండు హదీసుల అనువాదం విని తర్వాత ఎవరైనా రాసి పంపండి, ఇన్షాల్లా అన్ని గ్రూపులలో దాన్ని మనం షేర్ చేయవచ్చును. చాలా ముఖ్యమైన హదీసులు. ఏంటి హదీస్? జాబీర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు అన్హు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కఅబ్ బిన్ ఉజ్రాతో చెప్పారు, అఆదకల్లాహు మిన్ ఇమారతి సుఫహా. మూర్ఖులైన నాయకుల నాయకత్వం నుండి, వారి యొక్క కీడు నుండి అల్లా నిన్ను కాపాడుగాక. అయితే అతను అడిగాడు, వమా ఇమారతు సుఫహా, ఈ సుఫహా మూర్ఖులు, మూర్ఖుల యొక్క ఇమారత్ నాయకత్వం అంటే ఏమిటి? అప్పుడు ప్రవక్త చెప్పారు, ఉమరా యకూనూన బాదీ, కొందరు నాయకులు ఉంటారు నా తర్వాత, కొందరు నాయకులు వస్తారు, లా యక్తదూన బిహదీ, వారు నా సన్మార్గాన్ని అవలంబించరు, వలా యస్తన్నూన బిసున్నతి, నా సున్నతులను పాటించరు. ఇక ఆ తర్వాత వినండి, ఇక్కడ వరకైతే నాయకుల గురించి చెప్పడం జరిగింది కదా, ఇక ప్రజల గురించి చెప్పడం జరుగుతుంది. ఏమని? ఫమన్ సద్దకహుం బికదిబిహిం, ఆ నాయకుల అబద్ధాన్ని ఎవరైతే సత్యం అని అంటారో, నమ్ముతారో, వఅఆనహుం అలా గుల్మిహిం, మరియు వారి యొక్క దౌర్జన్యాలు, అత్యాచారాలు, గుల్మ్పై వారికి సహాయం అందిస్తారు, ఫఉలాయిక లైసు మిన్నీ, అలాంటి ఆ ప్రజలు నాలోని వారు కారు, వలస్తు మిన్హుం, నేను వారిలోని వాడిని కాదు, వలా యరిదు అలయ్య హౌదీ, ప్రళయ దినాన నాకు ఏ హౌద్ కౌసర్ ప్రసాదించడం జరుగుతుందో అక్కడికి వచ్చే భాగ్యం కూడా వారు పొందరు. వమల్లం యుసద్దికుహుం బికదిబిహిం, మరెవరైతే వారి యొక్క అబద్ధాన్ని సత్యం అని ధృవీకరించరో, వలం యుఇన్హుం అలా గుల్మిహిం, మరియు వారి యొక్క దౌర్జన్యం, అత్యాచారంలో వారికి సహాయపడరో, ఫఉలాయిక మిన్నీ, వారు నాలోని వారు, వఅన మిన్హుం, నేను వారిలోని వాడిని, వసయరిదు అలయ్య హౌదీ, అలాంటి వారు నా హౌదే కౌసర్ వద్దకు వచ్చే భాగ్యాన్ని పొందుతారు. యా కఅబ్ బిన్ ఉజ్రా, ఓ కఅబ్ బిన్ ఉజ్రా విను, అస్సౌము జున్న, ఉపవాసం ఒక ఢాలు లాంటిది. ఢాలు లాంటిది అంటే రమదాన్లో ప్రసంగాలు విన్నారు కదా, ఇక్కడ రెండు భావాలు వస్తాయి. ఉపవాసం ఢాలు లాంటిది అంటే, ఒకటి ఇహలోకంలో పాపాల నుండి దూరం ఉండడానికి ఢాలు లాంటిది, పరలోకంలో నరకం నుండి రక్షణ కొరకు ఢాలు లాంటిది. వస్సదకతు తుత్ఫిఉల్ ఖతీఅ, సదకా చేయడం ద్వారా పాపాలు తుడుచుకుపోతాయి. వస్సలాతు బుర్హాన్, నమాజ్ ఒక నిదర్శనం, స్వచ్ఛమైన ముస్లిం అని. యా కఅబ్ బిన్ ఉజ్రా, ఓ కఅబ్ బిన్ ఉజ్రా, గుర్తుంచుకో, ఇన్నహు లా యద్ఖులుల్ జన్నత లహ్మున్ నబత మిన్ సుహ్తిన్ అన్నారు ఔలా బిహ్. ఓ కఅబ్ బిన్ ఉజ్రా, ఏ శరీరమైతే హరాం, అక్రమ సంపాదనతో పెరుగుతుందో అలాంటి ఆ శరీరం స్వర్గంలో వెళ్ళదు, ప్రవేశించదు. అలాంటి ఆ శరీరానికి నరకమే చాలా ఉత్తమం, మేలు. యా కఅబ్ బిన్ ఉజ్రా, ఓ కఅబ్ బిన్ ఉజ్రా, అన్నాసు గాదియాన్, ఉదయం అయింది అంటే ప్రజలు వెళ్తారు కదా, రెండు రకాల వారు ఉంటారు. ఫముబ్తాఉన్ నఫ్సహు, ఒకరు తనకు తాను అమ్మేసుకున్నవాడు. ఫముతికుహా,
అతడు తాను ఏదైతే అమ్మేసుకున్నాడో ఏం చేస్తాడు? దానిని విడిపించుకుంటాడు నరకము నుండి. నఫ్సహు ఫమూబికుహా, మరొకడు కూడా తన ఆత్మను అమ్ముకున్నవాడు. కానీ ఎలా? అతడు దాన్ని నాశనం చేసిన వాడవుతాడు. ఈ రెండు హదీతులు కూడా ముస్నద్ అహ్మద్లోనివి. నంబర్లు కూడా మీరు చూసే ఉండవచ్చును. అయితే ఇక్కడ మనకు ఏం తెలిసింది? ఈ చివరి హదీస్ లోని చివరి భాగం ద్వారా ప్రతి ఒక్కరు మనలో షాకిర్ అవ్వాలి, కఫూర్ అవ్వకూడదు. మనకు మనం నరకం నుండి రక్షించుకునే వాళ్ళము కావాలి, నరకంలో పడేసుకునే వాళ్ళము కాకూడదు. అల్లాహుతాలా ఇక్కడ వరకు మనం ఈ విషయాలు అయితే తెలుసుకున్నామో వీటిలోని మంచి విషయాలను అర్థం చేసుకుని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎవరి వద్ద ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చును. చెయ్యి ఎత్తండి. ఇన్షాల్లా మీరు ప్రశ్న అడిగే అటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఎవరి వద్ద ఏ ప్రశ్న లేదా? ప్రత్యేకంగా మా టిఎస్సి స్టూడెంట్స్, మీ వద్ద ఏ ప్రశ్న ఉన్నా కానీ సరే, మంచిది. ఇంతటితో ప్రోగ్రామ్ సమాప్తమవుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి సుబ్హానకల్లాహు వబిహమ్దిక్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత